మీ గణేష్ మండపం అంటే మీ యూత్ పేరు ఏంటండి? మన యూత్ పేరు వచ్చేసి పప్పవాళ్ళ యూత్ అసోసియేషన్. ఓకే. ఏరియా మనది ఏరియా వచ్చేసి బాలాజీ నగర్, బడంపేట్, రోడ్ నెంబర్ 1. ఓకే. లాస్ట్ టైం మీరు లడ్డు వేలంపాటలో పార్టిసిపేట్ చేశారని చెప్పేసి విన్నాను నేను. ఈసారి కూడా ఏమన్నా తీసుకునే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా? అది మనకు తెలియదండి. ఇక్కడ లడ్డు వేలంపాట ఎలా ఉంటుందంటే చాలా పోటీతో ఉంటుంది. ఎందుకంటే ఈ లడ్డు అనేది చాలా పవిత్రమైన లడ్డు. సో వేలం కూడా చాలా ఘనంగా జరుగుతుంది, చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అది ఎవరికి దక్కుతుందో మనము ఇప్పుడుకెళ్ళి కాదు, ఎప్పుడు డిసైడ్ చేయలేము. ఓకే. ఈసారి ఏమైనా గట్టిగా అనుకుంటున్నారా? మీకు ఏమైనా అంటే కుదిరితే తీసుకుందామని అనుకుంటున్నారా? అంటే మీ ప్రైజ్ ఎంతవరకు ఉంది, మీరు ఎంతవరకు అనుకుంటున్నారు, అలాంటి ఏమైనా ప్లానింగ్ చేసుకున్నారా? మనము ప్రైజ్ అయితే బయటికి చెప్పలేము, అది మన మనసులో ఉంటుంది కాబట్టి. అయితే మనకి దొరికితే అది లక్, దొరకపోతే అన్లక్కీ. ఓకే. సో సరే అండి, ఆల్ ది బెస్ట్. మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా ఇవి కూడా అడగండి ఏమేమి జరుగుతుంది ఇక్కడ. ఇంకోటి వర్క్స్ ఎలా జరుగుతున్నాయండి అంతా? ఇంకొకటి, మీరు ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వకుండా అంతా మీ ఫ్రెండ్ సర్కిల్ మీరే చేసుకుంటున్నారంట, మీరే చాలా కష్టపడుతున్నారంట. సో మన ఫ్రెండ్ సర్కిల్ అంటే వీళ్ళు చాలా ప్రొఫెషనల్స్, వాళ్ళు బయట కూడా డెకరేషన్స్ కి వెళ్తుంటారు. లేదా కాంట్రాక్ట్ తీసుకొని వెళ్తుంటారా? లైక్ వీళ్ళు ముంబైలో చాలా పెద్ద వీళ్ళది ముంబైలో చాలా పెద్ద డెకరేషన్ టీమ్. సో వీళ్ళ కంపెనీ కూడా ఉంది ముంబైలో. ముంబై నుంచి పిలిపించారండి? అంటే మా ఫ్రెండ్సే వీళ్ళు, మనకి ఇక్కడ స్కూల్లో పరిచయం అయిన ఫ్రెండ్సే. సో వీళ్ళు ఇంటర్ చదువుకుంటే ముంబైకి వెళ్ళి వీళ్ళ డెకరేషన్ అనేది ఉంది, చాలా పెద్ద కంపెనీ. కృష్ణ దాంట్లో ఏమైనా కోర్స్ చేశారా వీళ్ళు? కోర్స్ కూడా చేశారు వీళ్ళు. 10th లో వీళ్ళు 7th క్లాస్ లోనే బయట డెకరేషన్స్ పనికి వెళ్తుండే. ఒక పెద్ద అన్న ఉంటుండే, ఆ అన్నమాట వీళ్ళు వెళ్తుండే. అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఎవరో చెప్పారంట 9th క్లాస్ లో. సో కోర్స్ అనేది వీళ్ళు మహారాష్ట్రలో చేసిరు. సో మహారాష్ట్రకి సోలాపూర్ సైడ్ డెకరేషన్ ది ఒక స్కూల్ ఉంటుంది. సో ట్రైనింగ్ తీసుకున్నారు, ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. అండ్ వీళ్ళ టీం పేరు వచ్చేసి రేడియన్స్ డిజైనర్ టీం. వీళ్ళది పెళ్లిళ్ళల్లో ఇంకా లైక్ బయట డెకరేషన్స్, బర్త్డే పార్టీస్, పిల్లల పాటలు అవన్నీ చేస్తారు. ప్రతి ఒక్కటి చేస్తారు, కానీ చాలా ప్రొఫెషనల్ గా చేస్తారు. నీట్ అండ్ రెంట్ ఎంత తీసుకుంటారు? మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? అలాంటి ఏమైనా ఈవెంట్స్ ఉంటే అంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, వీళ్ళ ఇన్స్టా కార్డ్ కూడా ఉంది. నేను ఈ లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోయిన డిస్క్రిప్షన్ లో పెడతా, లేకపోతే డిస్క్రిప్షన్ లో పెట్టేసండి వీళ్ళ నెంబర్. సో మనకి ఇప్పుడు వీళ్ళ నెంబర్ రెంట్ ఎంత తీసుకుంటారు? వీళ్ళు ఇప్పుడు మనకి టెంట్ డిజైనింగ్ చేయడానికి 1 lakh ప్లస్ అడిగారు మన ఫ్రెండ్స్ కాబట్టి. కొంచెం డిస్కౌంట్ లో చూడండి మీరు ఎంత నీట్ అండ్ క్లీన్ అవుతుందో. మనకి తినున్న చూడండి, ఇలా ప్రెసిడెంట్ అంటే వీళ్ళ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా డెకరేషన్ ది, ప్రెసిడెంట్. సో చాలా నీట్ గా చేస్తారు. టైం వచ్చేసి మనకి ప్రెసెంట్ చూపిస్తున్నాను 12:30 అవుతుంది. వీడియోలో లైక్ 12-14 అవుతుంది. వీళ్ళు నైట్ పనే చేస్తారు, మార్నింగ్ షిఫ్ట్స్ ఉండవు. మార్నింగ్ చదువుకోవడానికి వెళ్తారు. చాలా బాధ సిచ్యువేషన్ ఉంది వీళ్ళది. అండ్ కానీ బాధలు కూడా నీట్ అండ్ క్లీన్ చేస్తారు. మీకు కూడా కావాలంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. చూడండి మనకి ఇక్కడ మనకి ఈ కలర్ పేరు ఏందో చెప్తారా? అరే కలర్ పేరు రోజ్ గోల్డ్. ఇది కలర్ రా, రోజ్ గోల్డ్. ఇది మనకి రోజ్ గోల్డ్ అనేది వస్తుంది ఫస్ట్. రోజ్ గోల్డ్ వచ్చిన దాని తర్వాత మనకి మెరూన్ కలర్ అనేది ఒక లైక్ ఇలా మనకి ఫారెన్ కంట్రీస్ లో ఉంటుంది చూడండి డిజైన్, అలా అనేది ఉంటుంది. సో ఇది మొత్తం ముంబై టీమ్ అనేది, మొత్తం ముంబై థీమ్. అండ్ లైక్ ముంబైలో ఎలా డెకరేషన్స్ ఉంటుందో సేమ్ లాల్ బాగ్ గణేష్ అండ్ లాల్ బాగ్ గణేష్ డెకరేషన్ చేసేది కూడా వీలే అండి. చాలా పెద్ద. సో వాళ్ళే ఈవెంట్, మా ఫ్రెండ్స్ అని వచ్చారు, లేకపోతే రాపోతుండే మనకి. అంటే మేము స్కూల్ ఫ్రెండ్స్ కదా, సో అందుకు వచ్చారు వీళ్ళు, లేకపోతే రాపోతుండే మనకి. సో చాలా ముంబై మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము
అనుకుంటున్నది ఒకటి, దాంట్లో ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది, లైక్ డిజైన్స్ ఆర్కిటెక్ట్స్ లైక్ వాళ్ళు ఒక టీమ్ వీడియో చూపిస్తారు, ఒక వీడియోలో ఎలా ఉంటుందో ఆ వీడియో ఉంటుంది. ఇప్పుడు నా ప్రస్తుతానికి నా దగ్గర లేరు, మా లీడర్ దగ్గర ఉంది. అంటే లైక్ ఈ షెడ్ కి మేము ఒక పెట్టుకుంటాం ఇట్లా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ లాగా. ప్రెసిడెంట్ ఇప్పుడు బయటికి వెళ్ళిండు, ఆయన దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూపిస్తే మీరు చూసేస్తారు. చాలా బాగుంటుంది. ఎంకల్ కూడా మేము ఓపెన్ గణేష్ 27th రోజు 12 o'clock మార్నింగ్ 12 o'clock వచ్చేసి మనకి ఓపెన్ చేస్తాం మేము. చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ ఉంటుంది. సో డెకరేషన్ ఇప్పుడు మేము దాపెట్టుకుంటున్నాము, లైక్ ఎందుకంటే ముంబై టీం కదా, చాలా ముంబైలో ఇలా డెకరేషన్ అయితే చేస్తారు. ఇక్కడ కూడా చూసి మళ్ళీ వేరే ఆర్డర్స్ వస్తాయేమో అని టైం లేదు కదా అని చెప్పేసి అలా కాదండి, వీళ్ళు అసలు తీసుకోరు, మన హైదరాబాద్ లోనే తీసుకోరు ఆర్డర్. గణేష్ చతుర్థికి అంటే ఎగ్జామ్స్ ఏమన్నా జరుగుతున్నాయా? ఎగ్జామ్స్ అనేది కాదు, వీళ్ళ మొత్తం వచ్చేసి మనకి 600 members ఉంటారు. వీళ్ళ టీం 600 మంది ఉంటారు. మన లాల్బాగ్ గణేష్ ముంబైలో ఉంది కదా, అక్కడ డెకరేషన్ చేస్తున్నారు. అక్కడ ఒక టీము, ఇక్కడ ఒక టీమో లేదా కొందరు వచ్చారు, ముగ్గురు మాత్రమే వచ్చారు ఇక్కడికి, ముగ్గురు మాత్రమే వచ్చారు. తను మేడం వచ్చేసి వాళ్ళకి టీమ్ మేనేజింగ్ గైడ్ అంటే లైక్ మేనేజింగ్ టీమ్ లీడర్ లెక్క. సో ఓన్లీ కూర్చొని పనులు చేస్తారు, అలా చేస్తుంది ఆమె. అండ్ మనకి ఇక్కడ చాలా డెకరేషన్ హైలైట్ వస్తుంది. లైక్ గణేష్ కూడా మనము చాలా పెద్ద భారీ ఎత్తున గణేష్ ఇస్తున్నాము. సో ఈ గణేష్ అనేది 8 lakhs rupees గణేష్. ఇది 8 lakhs. ఇది మేము దుబాయ్కి వెళ్ళి గణేష్ తెప్పిస్తున్నాం. అంటే మేము చేపిస్తున్నాం దుబాయ్ లో. అంటే నో ఈకో ఫ్రెండ్లీ కాదు, అంటే అది వెరైటీది. ఇక్కడ మన హైదరాబాద్ లో కాదు, మన ఇండియాలో ఎవరు చేయరు. వాళ్ళు మనకి ఓన్లీ 2 మాత్రమే ఉన్నారు దుబాయ్ లో, అండ్ యుఎస్ లో ఒకరు ఉన్నారు. వీళ్ళ ముగ్గురుది వచ్చేసి ఒకటే కంపెనీ, లైక్ డిజైనింగ్ లో. వాళ్ళది లైక్ ఏదో ఆర్ట్స్ ఉంటుంది. మా టీమ్ లీడర్ తెలుసు అవన్నీ ఆర్ట్స్ పేర్స్, మనం నోటెడ్ చేసుకోమంత పేర్స్. ఆర్ట్స్ అంటే వాళ్ళ దాంట్లో ఉంటుంది. సో దుబాయ్ లో వాళ్ళు చాలా పెద్ద ట్రైనింగ్ తీసుకొని దుబాయ్ లో 2 ఉన్నాయి. అవి మన 8 lakhs గణేష్ అంటే మన గణేష్ కి మాత్రమే 8 lakhs. తెప్పించడం అవన్నీ సపరేట్ ఏరోప్లేన్ లో కాదు, మనది హెలికాప్టర్ లో తెప్పిస్తాం. చాలా మంది ఏరోప్లేన్స్ లో వస్తారు కదా, మనం హెలికాప్టర్ లో వస్తాం. హెలికాప్టర్ అనేది ఎలా ఉంటుందంటే చాలా కిలోమీటర్స్ వెళ్ళదు కదా, సో అక్కడికి వెళ్ళి ఒక డ్రాప్ ఉంటుంది. అక్కడ మనకి దుబాయ్ లో అంటే వినాయకుడు ల్యాండింగ్ అనేది ఇక్కడే పక్కన శంషాబాద్ లో లేదా ఇక్కడే దిగుతుందా? మన ఫస్ట్ ల్యాండ్ వచ్చేసి దుబాయ్కి వెళ్ళి కరాచీ. కరాచీ అంటే మన పాకిస్తాన్ లో కరాచీలో. అక్కడ చాలా సెక్యూరిటీస్, ఎందుకంటే పాకిస్తాన్ లో చాలా ముస్లిం వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ మనకి చాలా సెక్యూరిటీ. అక్కడనే మాకు ఒక 15 lakhs 20 lakhs అక్కడ ఓన్లీ సెక్యూరిటీ టిప్ లాగా ఇచ్చేస్తుంటారు. సెక్యూరిటీ లైక్ బాడీ గార్డ్స్ గణేష్ కి. అక్కడ నుంచి మనకి ఇక్కడ కాశ్మీర్ లో ల్యాండ్ అయింది. హెలికాప్టర్ ఎక్కువ దూరం వెళ్ళదు కదా, సో కాశ్మీర్ లో ల్యాండ్ అయింది. కాశ్మీర్ లో అప్పుడు మనకి బాంబ్ బ్లాస్ట్ ఏదో జరిగింది కదా, ఆ టైంలోనే తెచ్చాము. ఇప్పుడు మన వినాయకుడు వచ్చేసి ఇక్కడ బీహార్ తెలుసా అండి మీకు? బీహార్ లో ఇప్పుడు ల్యాండ్ అయిందంట. సో మనకి ఇంకా 20 ఇంకా 3 days 4 days ఉంది కదా, సో 3 days 4 days అంటే రేపు మంగళవారం, రేపు మండే, ట్యూస్డే వచ్చేస్తుందండి. ఇక్కడికి ట్యూస్డే కాదు, గణేష్ కూడా చాలా ఆతృతంగా ఉన్నాము. అవునండి, చాలా మందికి ఇది సడన్ సర్ప్రైజ్ ఇస్తుంది. ఎందుకంటే 8 లక్షల వినాయకుడు అంటే మేము బయట రివీలే చేయలేదా? ఓకే, ఇప్పుడు మేము మీ ఛానల్ పేరు ఏదో అన్నారు, ఒక నిమిషం. మేము ఇది ఇప్పుడు బయట చెప్పొచ్చా? చెప్పొచ్చు. మీరు మీ ఛానల్ తూరే మేము చెప్తున్నాం, ప్లస్ మీ వ్యూవర్షిప్ కూడా చాలా వస్తుంది మీ ఛానల్ కి. సో బయట కూడా ఎక్కడ మేము చెప్పలేము, ఇక్కడే ఫస్ట్ టైం చెప్తున్నాం. సో మనకి గణేశుడు 27th రోజు మార్నింగ్ 9 o'clock కి బడంపేట్ సర్కిల్ ఉందా అండి? బడంపేట్ సర్కిల్ లో ఒక స్తంభం లాంటిది ఉంది కదా, అది తీయించేస్తున్నాము. సో పక్కన కన్స్ట్రక్షన్స్ అయిన హౌసెస్ ఉన్నాయి కదా, అవన్నీ అంటే వాళ్ళకి ఏమన్నా అంటే ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కట్టిస్తున్నారా లేదా మీరు అంటే వాళ్ళది? మన అసోసియేషన్ లో 7 lakhs members ఉన్నారు. ఓకే,
ఇది చిన్న మాట కాదు. ఆ, అవును. 7 lakhs 7 lakhs అంటే చాలా మన పెద్ద మాట. వడంపేటలోనే లేదు 7 lakhs. ఓకే. మనకి దావుద్ ఇబ్రాహిం అలాంటి వాళ్ళు ముంబై నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? చాలా మంది ఉన్నారు, యూఎస్ కి వెళ్ళి ఉన్నారు. లైక్ ఎన్ఆర్ఐస్. అది మనకి ఇప్పుడు ఇండియా మిలియనర్ ఎవరండి? ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ అట్లాంటి వాళ్ళు మనకి ఉన్నారు లోపల. ఓకే, షూర్. ఇది బయట ఎవరికి చెప్పలే ఇంకా. సో మనకి ఇవి కొద్దిగా హైడ్ చేసి పెట్టండి. హైడ్ ఏం లేదండి. ఇప్పుడు మేము ముఖేష్ అంబానీ కూడా వస్తుండు. సో వస్తుండని కూడా మొన్న ట్రాన్స్ఫారం కూడా తీపిచ్చాం, మీరు చూసారో లేదో. బహుశా ఒక లారీ తగిలి అది తీసేసారు అక్కడ నుంచి. అది మేము పబ్లిక్ కి అనుమానం రాకుండా లారీతో కొట్టించారా? ఓకే ఓకే. అంటే ఇదంతా మీ బ్యాక్గ్రౌండ్ ప్లానింగ్ అన్నమాట. మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్లానింగ్. సో వైర్లు కూడా మొత్తం నిప్పించేస్తున్నాం. అంటే ఇంకొకటి ఫస్ట్ డే పూజ మీరే చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు బట్టి రేవంత్ రెడ్డి కాదండి, మనకి వరల్డ్ లోనే బిలియనర్ సంబంధం లేదన్నమాట. బయట మొత్తం కంట్రీతో సంబంధం మనకి. స్టేట్ ఇండియా అంటే కంట్రీ అంటే ఇప్పుడు మోడీ గారు ఏమన్నా వస్తున్నారు? అమిత్ షా, మోడీ, యోగి వాళ్ళకి మేము ఇప్పుడే పిలుస్తలేమండి. వాళ్ళకి మేము 6th డే రోజు అంబానీ వస్తున్నట్టు. అంబానీ ఫస్ట్ డే వస్తుండు. హయాబుజా ఇప్పుడే మనం పిలిచాము. లైక్ రోడ్ ఏమైనా సాఫ్ చేస్తున్నారా లేదా చూడడానికి. నేను ఇందాక చూసానండి బయటకి వెళ్ళినప్పుడు రోడ్స్ వేస్తున్నారు అంబానీ కోసమే. అంబానీ వస్తున్నారని చూపిస్తున్నాము. మనకి ఈ బిలియనర్ తన పేరేంద్ర ముఖేష్ అంబానీ వరల్డ్ కి ఎలోన్ మస్క్ వస్తున్నప్పుడు అయితే మొత్తం ఫ్లైఓవర్స్ వేపిస్తున్నాము. సో తను మనకి అంటే ఇక్కడ కాదండి ఫ్లైఓవర్స్ అంటున్నారు. కాదు ఒక నిమిషం, ఫ్లైఓవర్స్ అంటున్నారు. ఫ్లైఓవర్స్ అంటే చాలా టైం తీసుకుంటుంది కదా. ఇది ఎలాంటిది అంటే మనం చైనాకి వెళ్ళి తెప్పిస్తున్నాం అండి. అంటే యూజ్ చేసుకొని మళ్ళీ రిమూవ్ చేసేయచ్చా? 1 hour లో? ఓన్లీ 3 hours లో మన కన్స్ట్రక్షన్ అయిపోతుంది. 1 hour లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ కార్ కూడా ఒక 900 స్పీడ్ లో వస్తుంది కార్. అంటే మేబీ సెకండ్లలో వచ్చేస్తుంది. 900 స్పీడ్ లో వస్తుంది. అంటే సెకండ్లలో ఏరోప్లేన్ స్పీడ్ 600 ఉంటుంది. సెకండ్ లో వస్తుంది. ఎలా అంటే అక్కడికి ఇక్కడికి ఒకటే రూట్ స్ట్రేట్. ఓకే. ఫ్లైఓవర్ ఎందుకంటే తనకి టైం లేదు. సో తను కూడా మాకు ఫస్ట్ డే చెప్పడం జరిగింది, నాకు టైం లేదు కాబట్టి నేను ఫస్ట్ డే వస్తున్నా. చాలా వినాయకులు చేస్తారు కదా, రోడ్ పైన డిస్టర్బ్ కాకుండా ఫ్లైఓవర్ వేపించేస్తామని. అట్లా అంటే భారీ ఎత్తున చాలా భారీ ఎత్తున. అంటే ఈ ఇయర్ బాలాజీ నగర్ అంటే బాలాపూర్ ని కంపేర్ చేసుకుంటే మీది డామినేషన్ 100%. మేము ఇట్లా చిన్న చిన్న వినాయకులను డామినేషన్ చేయలేము. మాకు వరల్డ్ నుంచి ఉంటుందండి. ఇంటర్నేషనల్ డైరెక్ట్ ముంబై నుండి. అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే ఇండియా వైడ్ లో లాల్ బాగ్ గణేష్ అంటే చాలా టాప్. దాని తర్వాత ఖైరతాబాద్ కూడా ఇది మీకు ఎవరికి చాలా మందికి తెలియని సీక్రెట్. ఇది మన బాలాజీ నగర్ గణేష్ చాలా టాప్, వరల్డ్ కే టాప్. పిల్లలను కూడా మేము తేపోతున్నాయి ఏదో 10 రోజులు బతుకని అనేసి మనము ఈవెంట్ ఇచ్చాము. ఓకే, అట్లా చేస్తారు కదా వీళ్ళు. అన్నదానంలో మెనూ ఏమేమి పెట్టారండి? అన్నదానంలో మెనూ వచ్చేసి చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 40 to 50 ఐటమ్స్. కాదండి, మనం ఐటమ్స్ చెప్పాలంటే 2 days ఐటమ్స్ చెప్పడానికి ఓకే. అంటే అది పొలిటీషియన్ కదా స్పాన్సర్ చేస్తుంది. అది పొలిటీషియన్ కాదు స్పాన్సర్ చేస్తుంది. మనకి మహేంద్ర కంపెనీ ఉందా, సిఇఓ ఉన్నాడా, సిఇఓ వాళ్ళ పెద్ద తాత చనిపోయారండి ఆయన, రతన్ టాటా. మహేంద్ర కంపెనీ అంటున్నానండి, మీకు చాలా మందికి తెలియదు. చాలా సీక్రెట్స్ ఉంటాయి, అవి నేను బయట రివీల్ చేయలేదు ఎందుకంటే వీడియో కూడా ఉంది కదా కాబట్టి. అట్లా సార్ ఫుడ్ ఐటమ్ చెప్పు ఫస్ట్. అవి 2 days అయిపోతుంది. సార్ మెయిన్ ఐటమ్ చెప్పు. మెయిన్ ఐటమ్స్ 2 days పడిపోతుంది. ఓకే, చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఫోన్లో తీయాలంటే కూడా చాలా పెద్ద లిస్ట్. అంటే అప్రాక్సిమేట్ ఒక 150 ఐటమ్స్, ఒక 200 ఐటమ్స్ లైక్ అప్రాక్సిమేట్ గా 4 lakhs ఐటమ్స్ ఉంటాయండి. 4 lakhs ఇది వరల్డ్ కదా, సో వరల్డ్ లో ఎన్ని ఫేమస్ ఐటమ్స్ ఉన్నాయో
మనము అంటే లైక్ ఇక్కడైతే చాలా మంది రాలేరు కదా, సో ప్రతి ఒక్క వినాయకుల మండపం ఒక డేట్ అనేది ఫిక్స్ చేసాము, అది మీకు త్వరలో అప్డేట్ చేస్తాము. ప్రతి ఒక్క గణేష్ వినాయకుడి దగ్గర ప్రతి ఒక్క గల్లీలో మన అన్న ప్రసాదం అయితే ఉంటుంది అట్లా. సో ఇక్కడ రావాలంటే చాలా మంది అయిపోతారు, మొత్తం అంటే విఐపి కాదు, ఇక్కడ ప్లేస్ చూస్తే చాలా తక్కువ అనిపిస్తుంది, ఇక్కడ ప్లేస్ చూస్తే చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే విఐపి సెక్షన్, వివిఐపి సెక్షన్, నార్మల్ అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇది ఎలా ఉంటుందంటే మీరు చెప్తే షాక్ అయిపోతారు. చెప్పండి. సో షాక్ అవ్వాలి, చెప్పండి. ఎగ్జాక్ట్ గా 5 o'clock ఈ షెడ్ ఉందా, కార్తిక్ కొంచెం 50 floors హై వెళ్ళిపోతుంది. కింద మొత్తం జాకీస్ ఉన్నాయి, లైక్ జాకీస్ చైనాకి ఇంపోర్టెడ్. మీరు చూసుకుంటే సౌండ్ వస్తుంది. ఇక్కడ కెమెరా బాయ్ కిందికి దిగా, సౌండ్ వస్తుందా? ఇది 50 floors పైనకి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఈ ఏరియా మొత్తం ప్లేన్ అయిపోతుంది. ఈ ఏరియా మొత్తం ఇక్కడ వరకే. ఓకే, ఇక్కడ వరకే. ఆ పక్కలతో సంబంధం లేదు, జస్ట్ ఇది ఒక్కటే. ప్లస్ మేము పైన చూసుకుంటే మీకు గ్రౌండ్ కనిపిస్తుందా? పైన చాలా మంది గమనించలేరు అనుకుంటా. 50 floors అంటే చాలా హై ఉంటుంది, ఇక్కడికి కనిపించదు. మనకి లెదర్ స్కోప్స్ అని ఉంటుంది. లెదర్ స్కోప్స్, టెలిస్కోప్ రాది, లెదర్ స్కోప్స్. ఇది పైన హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి కదా, మీరు 50 feet అంటున్నారు. మళ్ళీ ఏమన్నా అది డైరెక్ట్ నాగార్జున సాగర్ నుంచి ఏమన్నా ఇబ్బంది జరిగితే? అలా లేదండి. ఇది ఎలా అంటే మేము ఒక కొత్త ఎర్త్ ఉంటుందా టెక్నాలజీ, లైక్ మనకి ఎన్ని క్వాంటిటీస్ 7, 9 ఉంటాయి కదా. 7 కొంచెం పీస్ అనేది ఇప్పుడు 9 అంటే బ్యాగ్ వచ్చి పట్టుడు పడుతుంది. అదే మీకు చాలా మందికి తెలియదు. మాకు తెలియదు రీసెంట్ గా కాదు, మీరు ఎందుకంటే వరల్డ్ వైడ్ తిరుగుతుంటారు కదా, మేము ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ తిరుగుతుంటాం. అందుకే మేము అక్కడికి వెళ్ళి ఇంపోర్టెడ్ చేసి పైన పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయం ఇచ్చినందుకు. మీరు కూడా ఇలాంటి ఛానల్స్ గ్రో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది అయితే తప్పకుండా అండి యూట్యూబ్ ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ అండి. అంకుల్ మనకు షాల్వా ఇప్పించాం స్పెషల్ గా, సన్మానం చేయడానికి. ఇట్లాంటి నాకు షాల్వా ఏదో ఒకటి ఏదో మా తరపున ఉండేది, మా సంతోషం కోసం అండి. మా వీడియోస్ యూట్యూబ్. ఏ వాచ్మెన్, మనీష్ వాచ్మెన్, కమ్ ఆన్ దిస్ షాల్వా టేక్ ఇట్. క్లాప్స్ ఓకే సార్ ఒక ఓకే ఫోటో ఇస్తున్నాను సార్. మీరు నా మీద చేయండి సార్. ఓ అంత నా అదృష్టం సార్. జర్ర మనకన్నా ఏజ్ పెద్ద కాబట్టి మనం జర నవ్వను పళ్ళు పెట్టారు. రాహుల్ భాయ్ ఇక్కడ కమెంటరీ ఇంపోర్టెడ్ అయ్యి వచ్చినాయి. బెంగళూరు చాయ్, బెంగళూరు వచ్చింది. ఇది ఎన్ని సెకండ్స్ వచ్చింది మీకు అట్లా కొనుక్కొచ్చిందా బాగుంటుంది కాదు. ఎక్లుంది చాయ్ చెప్పు నీ రివ్యూ. ఫస్ట్ క్లాస్ గట్టి ఊర్లురా. బయట చాయ్ బాగుందా, ఈ చాయ్ బాగుందా? నాకు రెండు ఒకటి. చాయ్ అట్లా కాదంటే కదరా అది వేయడము. అది లే స్ప్రింగ్ కొంచెం బెండ్ అయిందక్క. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే రాహుల్ భాయ్ అక్కడ ఉందిగా, ఎక్లుందిరా చాయ్ చెప్పు. ఇది బెంగళూరుకి వెళ్ళి ఇంపోర్టెడ్ చేసిన చాయ్, గట్టి ఊరు చాలా బాగుంటుంది. మనకి లీలాఫర్ కెఫే కూడా ఇక్కడ పెట్టిస్తున్నాం మనము. 24/7 ఫ్రీ. అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తుంటాం. మీరు వచ్చేయండి 27th రోజు. అంతేనంట. అక్క మాట్లాడక్క. అన్న చాయ్ గురించి చెప్పండి. ఇట్లా చాయ్ కాసేపు చూడండి. అక్కడికి వీడియో తీసుకోండి. బాబు హైదరాబాద్ లో ఇలాంటి చాయ్ అయితే నేను తాగలేదండి, ఫస్ట్ టైం. బెంగళూరు నుంచి అండి. నీలఫర్ అయితే వేస్ట్ అసలు. ఇంకా షాకింగ్ న్యూస్, నీలఫర్ అనేది మనం ఇక్కడ ఖాళీ జగన్లోనే రేపు చేపిస్తున్నాం. ఓకే, ఇక్కడ 24/free. ఫ్రీయా? ఒక్క రోజా? ఎయిర్పోర్ట్ అంట, ఎయిర్పోర్ట్ అంట, ఏవేవో మినిస్టర్ అంట, చీఫ్ మినిస్టర్ అంట, ఇంకెవరు
ఏ ప్రైమ్ మినిస్టర్ లోకల్ చిన్నగా అయిపోయిండు. ఇంకో ఆయన ఇస్తాడు ఏమైంది ఎట్లా చాయ్ చెప్పు. చాయ్ మాత్రం సూపర్ ఉంది. మేము చేసిన డెకరేషన్ ఇప్పుడు అందరికి గలీజ్గా కనిపిస్తుంది, కానీ రెడ్డి పెట్టినాక అప్పుడు అందరికి అర్థమవుతుంది అబ్బా ఏం చేసిన రా అంటారు. అందరూ ఒకటే ఎక్కిరిస్తున్నారు. మన డెకరేషన్ అసిస్టెంట్ మనీష్ భాయ్ మాట్లాడాల్సిగా కోరుతున్నాం. మాటలు లేవు డెకరేషన్ తర్వాత ఇంత గ్యాప్ లేదురా, ఇంత గ్యాప్ పైన దానికి స్ట్రేట్ తీసుకోవాలి. కాదు ఇక్కడ క్రాస్ అవుతుంది ఇట్లా